మేమందరం ఒక మంచి స్నేహితుల్లా ఎక్కడ ఉన్నా కూడా ఏ పార్టీలో ఉన్నా గత 20 సంవత్సరాల నుంచి ఒక అన్నదమ్ములా మంచి స్నేహితుల్లా కలిసి ఉంటాం. ఈ రోజు మా మంత్రిగా మా మిత్రుడు ఒక జిల్లా మంత్రిగా ఒక ఉన్నతమైనటువంటి పదవిలో ఉండటం మనందరి అదృష్టంగా కూడా భావించాలి. ఎందుకంటే మా యొక్క స్థితిగతులు, మన ప్రాంతంలో ఉన్నటువంటి ఇబ్బందులు, కష్టాలు ఏది చెప్పినా క్షుణ్ణంగా విని అర్థం చేసుకోగలిగేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు కావాలి. కానీ అటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వాడే మా మిత్రుడు రవి అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి మనవి చేస్తా ఉన్నా. అయితే 2 విషయాలు మాత్రం రవి దృష్టికి తీసుకుపోతా ఉన్నా. ఒకటి, ఈ ప్రాంతంలో ఎప్పటి నుంచో ఒక ఆశ ఉండేది, వెలుగొండ అని. ఆ వెలుగొండ మీద గత ప్రభుత్వం నీళ్లు జరిగింది, అది భవిష్యత్తులో రాదేమో అనేటువంటి అపనమ్మకంతో ప్రజలు ఉండిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. అటువంటి తరుణంలో మీరందరి సహకారంతో ఈ ప్రాంతానికి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకుని వచ్చి ఆయన పట్టుకునే రోజు నాడు ఈ యొక్క వెలుగొండ ప్రాజెక్టుని పూర్తి చేస్తారని, అలాగే జిల్లా తీస్తారని మనమందరం ఈ ప్రాంత ప్రజలకు మాటించాం. అయితే ప్రజల్లో మీరు చేస్తారా చేయరా అనేటువంటి ఒక అపనమ్మకం మొదలు కాకపోతే మీరు మీ ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రాంతం గురించి పూర్తిగా క్షుణ్ణంగా తెలిసిన వాడిగా, ఈ యొక్క ప్రాంత ప్రజల అభిష్టాన్ని పూర్తిగా ఎదిగిన వాడిగా ఈ యొక్క వెలుగొండ ప్రాజెక్టుకి అత్యధిక నిధులు కేటాయించే విధంగా శ్రద్ధ తీసుకోమని నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా. అదే కాకుండా జిల్లా కూడా చేస్తే ఈ ప్రాంత ప్రజలు ఎంతో రకాలుగా సంతోషంగా ఉంటారు. మా ప్రాంత ప్రజలకు అంటే మీది మాది సపరేట్ అని అంటాం లేదు, కానీ ప్రాంత ప్రజల మీద మీకు ఆ బాధ్యత ఉంది కాబట్టి మీరు ఆ యొక్క వెలుగొండ ప్రాజెక్టు కొంతలో పూర్తి అయ్యే విధంగా చేస్తే మాకు నెక్స్ట్ పుట్టగలు ఉంటాయి. లేదంటే మమ్మల్ని కూడా నమ్మేటువంటి పరిస్థితి ఉండదు. నీ మిత్రులుగా మమ్మల్ని నీతో పాటు నడిపించుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి మీరు వెలుగొండ విషయంలో, జిల్లా విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోమని మనసారా కోరుతా ఉన్నా. మీకు కృతజ్ఞతగా మాకు ఈ ప్రాంతానికి చేసినటువంటి ఈ యొక్క కార్య వెలుగొండ కానీ జిల్లా కానీ కృతజ్ఞతగా మా డివిజన్ ప్రజలందరూ ఒక కృతజ్ఞతగా రుణం కూడా తీర్చుకుంటాం. ఏదైతే వెలుగొండ టన్నల్ ఉందో ఆ టన్నల్ కి గొట్టిపాటి హనుమంతరావు గారి టన్నల్ అని చెప్పి మీ కుటుంబం పేరు పెట్టుకొని ఈ ప్రాంతంలో మీకు ఈ ప్రాంతం యొక్క పేరు తెచ్చుకునే విధంగా చేసుకుంటామని కూడా పాటిస్తా ఉన్నాం. ఈ యొక్క ప్రాంతంలో కాదు, మా డివిజన్ లో ఏ ఒక్కరు కూడా మీ కుటుంబాన్ని